రామాయణ అరణ్యకాండ 11th సర్గాలో 70 శ్లోకాల నుంచి. అగస్త్య మహర్షి ఎలా అయితే ఆ ఇద్దరు రాక్షసులు కలుడు అలాగే వాతాపి చేస్తున్న కృత్యాలు ఏవైతే బ్రాహ్మణుల్ని భోజనం కోసమని పిలిచి వాళ్ళని మళ్ళీ భక్షిస్తున్నారు, ఈయన్ని కూడా అలాగే పిలిస్తే వాళ్ళందరూ మొరపెట్టుకోగా ఈయన ఆహ్వానం అందుకున్నాక ఈయన వెళ్ళిన తర్వాత ఆ వాతాపిని శాకాహారంలో మార్చి భోజనంలో పెట్టేస్తున్నాడు. తిన్న తర్వాత బయటికి రాని పిలవటం, ఆ పొట్టని చీల్చుకుని వచ్చేస్తున్నాడు మేకలాగా. కానీ ఇప్పుడు ఈయన ఆహారం స్వీకరించిన తర్వాత వాతాపి జీర్ణం అన్నాడు, అంటే అక్కడ అరిగిపోయాడు, ఇంకా బయటకు వచ్చే అవకాశం లేదు, మరణించాడు, యమలోకానికి వెళ్ళిపోయాడు. దాంతో చాలా కోపం వచ్చింది వాళ్ళ అన్నకి. అంత కోపం వచ్చి మళ్ళీ ఈ అగస్త్య మహర్షి మీద యుద్ధాని కోసం వెళ్తే ఈయన కంటి చూపుతోనే భస్మం అయిపోయాడు. ఋషుల్లో అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనం కూడా ఉండవలసిన విధానంగా ఉంటూ చేయవలసిన పనులు చేసుకుంటూ ఉంటూ నిష్కామ భావంగా ఉంటే ఈ శరీరము అంత శక్తితో దృఢపడుతూ ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది. మనకు అక్కర్లేని విషయాలన్నింటిలోని తలకాయ దూర్చడం, ఉన్నవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవటం మానేసి దుర్వినియోగం చేసుకుంటూ ఉంటున్నాం. ఆ శక్తి తెలీదు, ఆ శక్తిని ఎలా వినియోగించుకోవాలో తెలియదు, ఎలా వృద్ధి చెందుతుందో అన్న అవగాహన లేదు. పోనీ అటువంటి వాళ్ళ సంపర్కం అన్నా ఉందా అంటే అది లేదు, ఇది లేదు. చెప్పేవాడున్నా వినబుద్ధి కూడా కాదు. రాముడు లక్ష్మణ్తో ఇలా మాట్లాడుతూ ఇక్కడ చుట్టూ ఉన్న పరిసరాలు చూస్తుంటే అక్కడ ఆయన సోదరుడిదే అనిపిస్తుంది. సుందరమైన ఆశ్రమంలో అన్నీ సంపన్నంగా ఉన్నాయి, వృక్షాలకి పువ్వులు పళ్ళు, అలాగే అక్కడ ఉన్న జీవరాశులు కూడా కళకళలాడుతూ ఉన్నాయి. ఏవం కథయమానస్య తస్య సౌమిత్రిణా సహ రామస్యాస్తం గతః సూర్యః సంధ్యోకాలో అభ్యవర్తత. ఆశ్రమాన్ని గురించి శ్రీరాముడు లక్ష్మణుడితో ఇలా మాట్లాడుతుండగా ఇంతలో సూర్యుడు అస్తమించాడు. ఉపాస్య పశ్చిమాం సంధ్యాం సహ భ్రాత్రా యథావిధి ప్రవివేశ ఆశ్రమపదం తం ఋషిం సోభ్యవాదయత్. సంధ్యాకాలం అయింది. అప్పుడు ఆ రాముడు తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి యథావిధిగా సాయంకాలం సంధ్యా ఉపాసనాలు ఇవన్నీ కూడా క్రతువులు చేసుకుని ఆశ్రమంలో ప్రవేశించి అగస్త్యుడొక్క సోదరుడైన సుదర్శనుడికి నమస్కరించారు. సమ్యక్ ప్రతిగృహీతశ్చ మునీనా తేన రాఘవః న్యవసత్తాం నిశామేకాం ప్రాశ్యామూల ఫలాని చ. అంతటా ఆ మహాముని సీతాలక్ష్మణ సమేతంగా వచ్చిన శ్రీరాముడికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ స్వాగత మర్యాదలన్నీ చేసి వాళ్ళకి కందమూల ఫలాలు ఆహారంగా ఇచ్చి వాళ్ళని స్వీకరించిన తర్వాత ఆ రాత్రి వాళ్ళు అక్కడే గడిపారు. తస్యాం రాత్యాం వ్యతీతాయాం విమలే సూర్యమండలే భ్రాతరం తమగస్తస్య వ్యోమంత్రయత రాఘవః అభివాదయే త్వాం భగవన్ సుఖమధ్యూషితో నిశాం ఆమంత్రయే త్వాం గచ్ఛామి గురుం తే ద్రష్టుమగ్రజం. ఆ రాత్రి గడిచిన తర్వాత సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు శ్రీరాముడు ఆ మహర్షికి మళ్ళీ విధి విధానంగా వీళ్ళు మళ్ళీ సూర్యోదయం అయినప్పుడు మళ్ళీ సంధ్యా వందనాది ఇటువంటి అన్ని క్రతువులు చేసుకున్నాక ఆ మహర్షి దగ్గర నుంచి వీడుకోలు తీసుకోవటానికి మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారు. ఓ మహాముని, మీకు మా ప్రణామాలు. మీ ఆశ్రమంలో ఒక రాత్రి హాయిగా గడిపాము. పూజ్యులైన మీ అన్నగారికి దర్శించుకోవాలనుకుంటున్నాము, దయతో మాకు అనుమతించండి అన్నాడు. గమ్యాతామితి తేనోక్తో జగామ రఘునందనః యథోద్దిష్టేన మార్గేణ వనం తచ్చావలోకయన్. అగస్త్య సోదరుడు అనుమతించిన తర్వాత శ్రీరాముడు తన వారితో కలిసి అంటే లక్ష్మణుడు సీతతో కలిసి ఆ ముని చెప్పిన మార్గంలో వనముల్ని దర్శించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. నీవారాన్ పనసాన్ తాళాన్ తమీషాన్ వంజులాంధవాన్ చిరిబిల్వాన్ మధుకాంశ్చ బిల్వాన్ అపి చాతిందుకాన్. మార్గంలో అలా వెళ్ళిపోతుంటే జలకదంబ వృక్షాలు, పనస చెట్లు, తాటి చెట్లు, తిమిస చెట్లు, పొడగ చెట్లు, చెండ్ర చెట్లు, ఆ వనమంతా కూడా ఇటువంటి చెట్లతో నిండిపోయి ఉన్నది.
కానుగ చెట్లు, విప్ప చెట్లు, మారేడు వృక్షాలతో. పుష్పితాన్ పుష్పితాగ్రాభిః లతాభిరనో వేష్టితాన్ దదర్శ రామः శతశః తత్ర కాంతార పాదపాన్. తుమికి చెట్లు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకను వాళ్ళు వందల కొలదిగా వనంలో వృక్షాలన్నిటినీ తిలకించారు. అవి చక్కగా పూల చెట్లేమో గుత్తులు గుత్తులుగా పుష్పించి ఉన్నాయి. వాటి పై భాగం వరకు కూడా చాలా చక్కగా ఇక్కడ లతల్లాంటి చెట్లన్నీ కూడా అల్లుకుని అల్లుకుని ఉన్నాయి. హస్తి హస్తేర్విముద్రితాన్ వానరైరుపశోభితాన్ మధ్యేహ శకుని సంఘేశ్చ శతశశ్చ ప్రణాళితాన్. ఆ చెట్లు ఏనుగులు తమ తొండాలతో మర్దిస్తూ ఉన్నాయి. ఆ వృక్షాల పైన వానరు అంటే కోతులు కూర్చుని ఉన్నాయి. బాగా మదించిన వందల కొలదిగా ఉన్న ఆ పక్షులు గుంపులు గుంపులుగా పైగా శబ్దాలు చేసుకుంటున్నాయి. అందుకే కలకల ఆ రావాలతో శబ్దాలతో చక్కగా ఉన్నది. చుట్టుపక్కలంతా కూడా పచ్చగా ఉండి నిశ్శబ్దంగా ఉండి ఈ పక్షులు అరుస్తూ ఉంటే వింటూ ఉంటే ఇంకా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. తతో అబ్రవీత్ సమీపస్థం రామో రాజీవలోచనః పృష్ఠతోను గతం వీరం లక్ష్మణం లక్ష్మీవర్ధనం స్నిగ్ధపత్రా యథా వృక్ష యథా శాంత మృగద్విజాః ఆశ్రమో నాతిదుర్తస్థో మహర్షేర్భావితాత్మనః. అప్పుడు పద్మాల వంటి కన్నులు కలిగిన శ్రీరాముడు ఆ రూప వైభవాలతో విలసిల్లుతున్న తన వెంటే వస్తున్న ఆ వీరుడైన లక్ష్మణుతో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. ఓ లక్ష్మణ, మహాత్ముడైన అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరలోనే ఉన్నట్టుంది, మనం ఇంకా వచ్చేసాము. వృక్షాలు ఆకులన్నీ కూడా ఇక్కడ నిగనిగలాడిపోతున్నాయి. అక్కడ ఎన్నో రకాల మృగములు పక్షులు ప్రశాంతంగా మసులుతూ ఉంటున్నాయి. అగస్త్య ఇతి విఖ్యాతో లోకే స్వేనేవ కర్మణ ఆశ్రమో దృశ్యతే తస్య పరిశ్రాంతశ్రమాపహః. తన తపప్రభావంతో తపస్సులు చేసుకునేవాడు ఎప్పుడూ ఇంతలాగా ఉంటారు కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా అక్కడ మళ్ళీ చాలా సాత్వికంగా, ఎంత క్రూర మృగాలైనప్పటికీ కూడా అవి కూడా సాత్వికంగా ఉంటాయి. ఒకళ్ళ ప్రభావం ఒకళ్ళ మీద పడుతుంది. అందుకే మనం ఎక్కడ ఉన్నాము, ఎవరితో ఉన్నాము, ఏ వాతావరణంలో ఉన్నాము అన్నది చాలా ప్రధానము. ఇవన్నీ ఎప్పుడు బాగుంటాయో క్రమేణా నాలో ఉన్న దుర్గుణాలు కూడా తొలగిపోవటానికి అది నాకు సులభం అవుతూ ఉంటుంది. అందుకే నాలో స్వతహాగా మంచి లక్షణాలు లేకపోయినా, మంచి గుణాలు కానీ ఇవన్నీ నాలో లేకపోయినా, పుట్టుకతో అన్నిటితో మనమేం పుట్టట్లేదు, ఎన్నో జన్మల నుంచి కొన్ని వాసనలతో ఉన్నాము. అందుకని ఏం చెప్తారు, సత్సంగత్వం, ఇట్లాంటి వాళ్ళ సన్నిధికి వెళ్ళమంటారు. వాళ్ళ నామాలు తలుచుకున్నా సరే, ఆ ప్రదేశం గురించి ఒక్కసారి స్మరించినా సరే ఎందుకు పుణ్యం అని చెప్తారంటే, మంచి మాట ఎన్నిసార్లు చెప్పుకున్నా మంచే చేస్తుంది. చెడ్డ మాట ఒకసారి చేసుకున్న దాని ప్రభావం ఎలా ఉంటుందంటే దాన్ని మళ్ళీ నువ్వు వ్యసనంగా చేసుకునే అంత స్థితికి వెళ్ళిపోతావు. అందుకని గమనించుకోవాలి. ఆయన ఒక్క తప ప్రభావంతో ఇక్కడ వింధ్య పర్వతాలు కూడా స్తంభింపచేసేశాడు ఆ మహర్షి. అగస్త్య నామం కూడా అందుకే విఖ్యాతి చెందింది. ఆయన ఆశ్రమానికి చేరిన వారందరికీ కూడా అక్కడ అలసట అన్నీ కూడా చాలా త్వరగా తొలగిపోతాయి. అక్కడ హాయిని ఇస్తుంది. ఒకానొక సందర్భంలో మేరు అన్నది చాలా ఎత్తైన పర్వతం. అయితే దాన్ని చూసి వింధ్య పర్వతం కూడా దానికి మీద కాస్త ఈర్ష్యతో నేను అంతకన్నా ఎత్తుకు ఎదుగుతానని ఇంకా ఇంకా ఆ ఎత్తు పెరగటం మొదలుపెట్టింది. మేరు పర్వతంతో పోటీపడి ఎప్పుడైతే ఆకాశానికి తాకేలాగా ఈ పర్వతం పెరిగిపోయిందో వింధ్య పర్వతం, దాని ద్వారా సూర్యకిరణాల్లో ఆగిపోవటము, అలాగే అక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అటు ఇటు వెళ్ళే వాళ్ళకి కూడా అది కాస్త కష్టతరమైపోయింది, అడ్డుగా ఉంది. దాంతో ప్రజలకి సమస్యగా మారిపోయింది. ఈ సందర్భంలో నారద మహర్షి కాశీనగరాన్ని దర్శించుకునేందుకు వచ్చినప్పుడు మేరు పర్వతం ఉన్నతమైందా, నేను ఉన్నతమైన దాన్నా అని వింధ్యాపర్వతం ఆయన అడుగుతుంది. నారదుడు చిరునవ్వు నవ్వుతూ ఎంతో శాంతంగా ఎవరి గొప్పతనం వాళ్ళదే అని చెప్తాడు. కానీ నువ్వు గొప్పగా ఉండటానికి ఇంకొకళ్ళని తక్కువ చెయ్యక్కర్లేదు, అది తగ్గించడం అన్నది సరైనది కాదు. అందుకే ఒకళ్ళు ఇంకొకళ్ళతో పోల్చుకోకూడదు, ఎవరిలో ఉండాల్సినవి వాళ్ళలో ఉంటాయి. ఇలా సమాధానం చెప్తే వింధ్యకి నచ్చలేదు.
నువ్వే గొప్పదానివంటేనే నేను సంతోషిస్తాను అని చెప్పి ఇంకా ఉన్నతంగా ఎదగటం మొదలుపెట్టింది. అంటే నువ్వు తప్పితే ఇంకెవరూ లేరన్న విధంగా చెప్పాలి. అది చెప్తేనే వాళ్ళకి అంటే కొన్ని కొన్ని ఎలా దిగజారిపోయి ఉంటాయంటే ఆ మనస్తత్వాలు, ప్రశ్న సమాధానం రెండూ వీళ్ళే అనుకుంటారు. వీళ్ళు అనుకున్నట్టుగా అవతల వాళ్ళు చెప్పాలి. అది చెప్పేదాకా వీళ్ళు అలాగే అడుగుతూ ఉంటారు. ఇంకా ఉన్నతంగా ఎదగటంతో అది చాలా సమస్యగా మారిపోయింది. సూర్య కిరణాలు కూడా అటువైపుగా సోకటం అన్నది కష్టమైపోయింది. లోకం ఇటు పక్కన ఏదైతే ఉందో అదంతా కూడా అంధకారంలో ఉన్నట్టుగా అయిపోయింది. ప్రజలకి అది చాలా కష్టాన్ని కలిగించింది. అప్పుడు అగస్త్య మహర్షికి ఈ సంగతి తెలియజేస్తే ఆ మునీశ్వరుడు వింధ్య యొక్క గర్వాన్ని తొలగించాడు. దాని ద్వారా అందుకే ఈయన పేరు సార్థకమయ్యింది. దాన్ని స్తంభింపచేశాడు. ఆ మహాముని యొక్క మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం కాశీపట్టణంలో నివాసం ఉంటున్నాడప్పుడు బ్రహ్మ చెప్పిన దాన్ని బట్టి దేవతలందరూ ఆయన్ని అడగగా ఆయన ఇటు పక్కకు వచ్చాడు ఆలోచించుకుని. కాశీ నగరానికి విడిచిపెట్టడం ఇష్టం లేకపోయినా తప్పక విడిచిపెట్టాల్సి వచ్చింది. పైగా ఈయన భార్య కూడా అమ్మవారికి ఒక పెద్ద భక్తురాలు. పైగా ఆవిడ పేరు కూడా ఉంటుంది మనకు విష్ణు సహస్రనామంలో లోపాముద్ర. తన భార్యని వెంట పెట్టుకుని ఆ మహాముని అటు వెళ్తూ ఉంటే అంతులేని గౌరవము ఆయనకి ఎప్పుడూ లభిస్తుంది. అయితే వింధ్యకు ఆ మహాముని అంటే చాలా గౌరవం. అందుకుని ఆయనకి శిరస్సు వంచి నమస్కరించింది. అగస్త్యుడు వింధ్య పర్వతం ఎప్పుడైతే అలా వంచిందో ఆశీర్వదించి, మేము పని మీద అవతలి వైపు వెళుతున్నాం, మేము తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇలాగే ఉండు అని చెప్పాడు. లేకుంటే ఇక్కడ ఇంకా కష్టం అవుతుంది మాకు అని చెప్తే ఆయన మీద ఉన్న గౌరవం కొద్దీ అది అలాగే ఉండిపోయింది. మీరు అలా చెప్పాలా, మీరు వచ్చేంత వరకు నేను అలానే ఉంటాను, నిశ్చితంగా మీరు అవతల తీరానికి వెళ్ళిపోండి అని వింధ్య పర్వతం చెప్పింది. అలా వెళ్ళిన అగస్త్య మహాముని మళ్ళీ వెనక్కి ఎప్పుడూ తిరిగి రాలేదు. అందుకే ఇక్కడ అగస్త్యముని ఆ పర్వతాన్నే స్తంభింప చేశాడు. అందుకే ఆ పేరు అంతలా విఖ్యాతికెక్కింది అని చెప్తున్నాడు రాముడు. ప్రాజ్ఞాధూమాకులవనః చీరమాలా పరిష్కృతః ప్రాశాంతమృగయూధశ్చ నానాశకుని నాదితః. ఆశ్రమం యజ్ఞధూమాలు పొగలు ఇవన్నీ కనిపెడుతున్నాయి. అంతటా వల్కలు నారచీరలు అక్కడ వేలాడుతూ కనిపిస్తున్నాయి. అక్కడ చూస్తూ ఉంటే ఇది నిరంతరము ఎన్నో రకాల మృగములు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నాయి. పక్షులు కలకల ధ్వనులు కూడా వినిపిస్తూ ఉన్నాయి. తస్యేదమాశ్రమఫలం ప్రభావ్యాద్యస్య రాక్షస్యేహ దిగీయం దక్షిణాత్రాసాత్ దృశ్యతే నోపభుజ్యతే. అగస్త్యముని ప్రభావంతో వింధ్య పర్వత దక్షిణ దిశకందు ఈ ఆశ్రమ ప్రాంతం కూడా సురక్షితంగా ఉన్నది. ఆ మహర్షికి భయపడి రాక్షసులు కూడా ఇక్కడ ఉన్నవారిని ఎవ్వరిని కూడా హింసింపరు సరికదా. వారు ఆ వైపు కూడా కన్నెత్తి కూడా చూడనైనా చూడరు. యథా ప్రభూతి చాక్రాంత దిగీయం పుణ్యకర్మణ తదా ప్రకృతి నిర్వైరాః ప్రశాంత రజనీచరాః. పుణ్యాత్ముడైన ఆ మహర్షి ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి అక్కడ నిశాచరులు తమ వైర ప్రవృత్తిని ప్రకటింపకుండా గర్వాలన్నీ వదిలేసి వాళ్ళు కూడా మసులుకుంటున్నారు. నామ్నా చేయం భగవతో దక్షిణ దృక్ప్రదక్షిణ ప్రదీతా త్రిషు లోకేషు దుర్దర్శ క్రూర కర్మభిః మార్గం నిరోద్ధుం నిరతో భాస్కరస్య చలోత్తమః నిధీశం పాలయన్ యస్య వింధ్యశైలో న వర్ధతే. పూజ్యుడైన ఆ మహర్షి యొక్క ప్రభావంతో ఈ దక్షిణ ప్రాంతంలో దుష్టశక్తులు అజేయంగా ముల్లోకాలు యందు కూడా ప్రసిద్ధిగాంచింది. అంటే ఇక్కడ ఎక్కడ దుష్టశక్తులు కూడా అవి ఏమీ చెయ్యకుండా ఆయనకి భయపడిపోయి ఉంటాయి. అందుకే ఈ ప్రదేశము ప్రసిద్ధి చెందింది. అలాగే సూర్యుని మార్గం గమనానికి అడ్డుగా ఉన్న వింధ్య పర్వతం కూడా ఆ మహాత్ముడు యొక్క ఆదేశంతో శిరస్సు వంచింది. ఆ పెరుగుటన్నది కూడా ఆ చింతన్నది కూడా వదిలేసింది. అయం దీర్ఘాయుషస్తస్య లోకే విశ్రుత కర్మణః అగస్త్యస్యాశ్రమః శ్రీమాన్ వినీత జన సేవితః ఏష లోకార్చితః సాధుః హితే నిత్య రతః సతాం అస్మానాభిగతానేష
శ్రేయసా యోజయిష్యతి. దీర్ఘాయుష్మంతుడై తన పుణ్య కర్మల చేత ఈ లోకంలో ప్రసిద్ధి వహించిన అగస్త్య మహాముని యొక్క ఈ ఆశ్రమము సర్వ శుభ లక్షణాలతో ఎప్పుడూ విలసిల్లుతూ ఉంటుంది. వినమ్రులైన జనులు కూడా సాధు పురుషుల్ని ఆశ్రయిస్తూనే ఉన్నారు. సర్వలోక పూజ్యుడైన ఆ సత్పురుషుడు సజ్జనులు హితముకే అనుక్షణం పాటుపడుతూ ఉంటాడు. ఆ ముని ఇక్కడికి విచ్చేసినప్పటి నుంచి అందరికీ చాలా రకాలుగా శ్రేయస్సు అయ్యింది. మనకు కూడా ఆ శ్రేయస్సు ఇవ్వటానికే అన్ని విధాలుగా తోడ్పడతాడు ఆయన. ఆరాధయిష్యామ్యత్రాహం అగస్త్యం తం మహాముని శేషం చ వనవాసస్య సౌమ్యవత్స్యామ్యహం ప్రభు. సర్వసమర్థుడైన ఓ లక్ష్మణ, మనము ఈ అగస్త్య మహామునిని సేవించుకుని తర్వాత వనవాస కాలము ఈ ఆశ్రమ ప్రదేశంలోనే గడుపుదాము అన్నాడు. అత్ర దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః అగస్త్యం నియతాహారం సతతం పర్యుపాసతే. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. తపోజీవనాలకి అనుగుణంగా ఆహార నియమాదులు పాటిస్తూ ఈ అగస్త్య మహర్షిని వారు నిరంతరము భక్తి శ్రద్ధతో పూజించుకుంటారు, సేవించుకుంటారు. నాత్ర జీవే మృషావాది క్రూరో వా యది వా శఠః నృశంసః కామవృత్తో వా మునిరేష తథావిధః. అత్ర దేవాశ్చ యక్షాశ్చ నాగాశ్చ పతగైః సహ వసంతి నియతాహార ధర్మమారాధ ఇష్ణవః. నిత్య పాలనాది సద్గుణములన్నీ కూడా ఉన్న ఆ మహర్షి ఆశ్రమంలో అసత్యవాదులకి కానీ, కఠినాత్ములకి కానీ, కోరికతో ఉన్న వాళ్ళకి కానీ చోటు లేదు. ఇక్కడ దేవతలు, యక్షులు, నాగజాతికి సంబంధించిన వారు, గరుడాది పక్షి జాతుల వారు ఆహార నియమాల్ని పాటిస్తూ ధర్మ నిరతులయే నివసిస్తారు. అత్ర సిద్ధ మహాత్మానో విమానేహ సూర్య సన్నిభ్యేహ త్యక్తదేహ నిర్వేర్దేహేహ సర్యాత్మా పరమర్షయః. ఈ ఆశ్రమ ప్రాంతంలో తపస్సిద్ధి పొందిన మహాత్ములు, మహర్షులు తమ స్థూల దేహాన్ని కూడా విడిచి దివ్య దేహాన్ని దాల్చి సూర్య తేజస్సు లాంటి వెలుగులతో విమానాల మీద స్వర్గానికి చేరుకున్నారు. యక్షత్వం అమరత్వం చ రాజ్యాని వివిధాని చ అత్ర దేవాః ప్రయచ్చంతి భ్రాతేరారాధితాః శుభేః. ఈ ప్రదేశంలో శ్రద్ధగా సత్కర్మలు ఎవరైతే ఆచరిస్తున్నారో అలా ఆరాధించిన వారికి దేవతలు కూడా ఎన్నో రకాల రాజ్య సంపదలు కూడా, యక్షత్వము, అమరత్వాన్ని కూడా అనుగ్రహిస్తున్నారు. అదే క్రతువు ఒక మంచి క్షేత్రంలో చేస్తే ఇంకా రెట్టింపు ఫలితం వస్తుంది. నేనే చేసేది క్రతువు, కానీ ప్రదేశం మారితే దాని ఫలితం కూడా ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది. ఆ ప్రదేశం యొక్క మాహాత్యం బట్టి. ఆగతాహస్మాశ్రమ పదం సౌమిత్రే ప్రవేశాగ్రతః నివేదయేహ మాం ప్రాప్తం ఋషయే సీతయా సహ. ఓ లక్ష్మణ, ఆశ్రమ సమీపానికి రానే వచ్చేసావు. ముందుగా నువ్వు ఆశ్రమంలోకి వెళ్ళు. సీతతో కలిసి నేను అక్కడికి వస్తున్నట్టుగా అగస్త్య మహర్షికి నువ్వు నివేదించు ఆ వార్త అని చెప్పాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 11వ సర్గ సంపూర్ణం.